టీటీఎస్ కి కొరగడం కూడా రాదు గైస్. నాకు కొరగడం రాదు, నువ్వంటే కొంప కొంపకు తిరిగి కొరుకుతావు. నీకు అలవాటు, నాకు అలవాట్లేదు. ఏం చేద్దాం? సో ఫ్రెష్ గా చెట్టు నుంచి కోసుకున్నాం ఇప్పుడే. భలే ఉన్నాయి గైస్. ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ. ఫుల్ ఆఫ్ రోడ్ అయిపోయాక చూడండి ఎలా ఉండిందో. మై గోప్రో ఎంత డస్ట్ కొట్టుకుపోయిందో చూపిస్తా చూడండి. ఇక్కడ ఎంత వైట్గా ఉంది కదా, సో అంత డస్ట్ ఉందన్నమాట. సో గైస్ నేనైతే ఉమ్లింగ్లలో యూట్యూబ్ సింబల్ ట్విన్ థ్రోట్ల శివ దేవరపల్లి ఫ్రమ్ ఒంగోల్ ఏపీ. సో మన ఒంగోలు అయితే దీనిలో బాగా మెన్షన్ చేశాను. గాయ్స్ ఇప్పుడే ఫ్రెష్ గా చెట్టు ఎక్కి దొంగతనం చేసిన యాపిల్స్ అనమాట ఇవన్నీ. సో గైస్ నేనైతే ఉమ్లింగ్లలో యూట్యూబ్ సింబల్ ట్విన్ థ్రోట్ల శివ దేవరపల్లి ఫ్రమ్ ఒంగోల్ ఏపీ. సో మన ఒంగోలు అయితే దీనిలో బాగా మెన్షన్ చేశాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు గోప్రో వ్యూ. ఈ బ్రిడ్జి దాటడం మాత్రం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా కష్టమైపోతుంది ఉమ్లింగ్లా నుండి. ఎందుకంటే చాలా చెక్క బ్రిడ్జ్ అనమాట, వుడెన్తో చేసిన బ్రిడ్జి. అందుకని చెప్పేసి చాలా కష్టం గాయస్. సౌండ్ చూడండి ఎలా వస్తుందో. సో ఈ రోజు అయితే మనమైతే ఉమ్లింగ్లా నుండి డైరెక్ట్ గా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఈ రోజు ఎక్కడి వరకు వెళ్తామో తెలియదు, వెళ్ళినంత వరకు వెళ్ళి ఇంకా అక్కడ రెస్ట్ తీసుకోవడం అనమాట. సో దాని తర్వాత ఏంటనేది నెక్స్ట్ ఆలోచిద్దాం. సో ఈ రోజు అయితే నాన్ స్టాప్ గా అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఏంటో ఈ రోడ్లు ఏంటో, కొంచెం సేపు ఏమో మంచి రోడ్ ఉంటుంది, కొంచెం సేపు ఏమో ఆఫ్ రోడ్ ఉంటుంది. దోలు తీరిపోతుంది లిటరల్ గా చెప్పాలంటే. నా టైర్ ఎప్పుడు ఎక్కడ పగిలిపోతుందో కూడా నాకు తెలీదు. భయ్యా మంచి రోడ్డు పెట్టుకుని ఎందుకు ఈ రోడ్లో తీసుకొస్తున్నావు? ఇక్కడ బైకులు నాది ఎక్కుతుంది, నీ బైక్ ఎక్కుద్దా? మీరు డబుల్స్ ప్లస్ లగేజ్ ఇదంతా వేసుకుని ఎలా మూవ్ అవుతారు? నాకైతే ఏం అర్థం కావట్లా. ఈ రోడ్లోకి తీసుకొచ్చావు. నిజంగా గాయస్ నా టైర్ పగిలిపోయిందంటే మాత్రం ఈ రోజు ఇంకా నేను ఎటు మూవ్ అవ్వలేను ముందుకి వెనక్కి. ఇంకా అలా అంతా హార్డ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అస్సలు బాల్ హెడ్లో కూడా బాల్ హెడ్ అయిపోయింది. అంత అసలు ఏం లేదు టైర్లో. నాకు ఈ రైడ్ జరిగినంత దరిద్రంగా నాకు ఏ రైడ్ అయితే జరగలేదు. అంత దరిద్రంగా అయితే జరిగింది. అన్ని ప్రాబ్లమ్సే రైడ్ మొత్తం. పోనీ ఆపుకు, ఆపితే ఎక్కదు మళ్ళీ. ఏమైందో ముందుకు వెళ్ళట్లేదు బైక్. చూద్దాం ఆగండి. సింగిల్ గేర్లోనా ఫస్ట్ గేర్లోనా ఇది పడిపోతుంది. భయం వేస్తుంది. అప్పటి నుండి అలా పట్టించుకుంటుంది బయటగా. एक बार मेरा पहाड़ आंख से क्या बात कर रहे हो भैया? मतलब उसके सामने एक बार गिरने के लिए बोल रहे हो? हाँ मैंने देखा था ना उस दिन. भाई भागो बड़ी हाँ పద ఏమైంది? లాగట్లేదా? ఇదిగో ఓ 30 కిలోమీటర్స్ హైవే తర్వాత 30 కిలోమీటర్లు వెళ్తే హైవే వచ్చేసి వెళ్దాం బా. వాటర్ ఉన్నాయా? తోసా ఆయాసం వస్తుంది. అన్న బండిలో వాటర్ ఉన్నాయన్నా? నీ బండి చూసేలోపు నాకు ఆయాసం వచ్చేసింది. అదంతా రోడ్డు పెట్టుకుని ఇటు ఎందుకు ఎక్కారు? ఈయన వచ్చి కప్పుకుని ఆయన నేను వచ్చా. గాయస్ ఎటు చూసినా ఇసుక మట్టి ఆఫ్ రోడ్డు. కొంచెం దూరం మంచి రోడ్డు ఉంటుంది, కొంచెం దూరం ఏమో ఆఫ్ రోడ్ ఉంటుంది. నాకైతే లిటరల్గా ఈరోజు టైర్డ్నెస్ వచ్చేస్తుంది. ఈరోజు మనాలి రోడ్ నుండి నేనైతే ఈ షార్ట్ కట్ అయితే తీసుకున్నా గాయస్. అదంతా తిరిగి వెళ్ళడం నా వల్ల అయితే కాదు. ఈ షార్ట్ కట్లో అక్కడికి వెళ్ళి మధ్యలో కనెక్ట్ అవుతాను. మనాలి వరకు ఏ టైంకి వెళ్తామో తెలియదు, నైట్ ఏ టైం అయినా కానీ. నేను యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇంటి వరకు ఒకటే వ్లాగ్ పెడదాం అనుకుంటున్నా. ఇంకా మధ్యలో ఎలాంటి స్కిప్పింగ్ అయితే లేకుండా ఒకటే వ్లాగ్ అనమాట. ఎందుకంటే
ఆల్రెడీ వ్యూస్ అయితే పోవట్లేదు, అందుకని చెప్పేసి నేనైతే ఒక వీడియోలో మొత్తం రిటర్న్ వీడియో అయితే మొత్తం పెట్టేస్తున్నా. ఇప్పటి వరకు ఈ రైడ్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంత దూరం అయితే ట్రావెల్ చేసుకోగలిగా. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు గైస్. 93% పీపుల్ కొత్తగా వచ్చి ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి. అర్థం కదా? ప్యాంగాంగా? అవునా? అది పాంగ్, అది ప్యాంగాంగ్ కాదు. ఎంత ఆఫ్ రోడ్ బైక్ అయినా ఇలా కర్వ్స్ తీసుకునేటప్పుడైతే టైర్ బాల్ హెడ్గా ఉండడం వల్ల నా బైక్ అయితే జారుతుంది. క్లియర్గా నాకు అది అర్థమవుతుంది. సో చాలా అంటే చాలా చిన్నగా పోతుంది. చూడండి, అంత మట్టి కొండలన్నమాట. ఇది ఒక బంక మట్టిలా ఉంది. వర్షం పడిందంటే బైక్లు ఎలా పడితే అలా వెళ్ళిపోతాయి కోసుకుంటూ. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా స్లోగా చూసుకుంటూ నిదానంగా అయితే వెళ్ళాలి ఈ రోడ్లో. అంత కష్టంగా ఈ రోడ్లో వెళ్ళడానికి. చిన్నగా పోరా, బైకర్స్ అంటే పక్కన బైక్లు పోతున్నా కూడా కనిపించట్లా, అంత స్పీడ్ వెళ్తున్నాడు. సో అది నాకు అసలు రోడ్డే కనిపించట్లేదు గాయస్, మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇంకా నా ముందు మురళీ అన్న అయితే అసలు వైజర్ కూడా లేదు మురళీ అన్నకి హెల్మెట్కి. తను ఎలా డ్రైవ్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు అసలు ఈ డస్ట్లో. ఇంతకుముందు మనాలి రోడ్లో ఒకసారైనా ట్రావెల్ చేయాలి అనిపించేది, బట్ ఇప్పుడు నాకు ఇంక మనాలి రోడ్లో ట్రావెల్ చేయాలనిపించట్లా. ఎందుకంటే అసలు రోడ్డు అస్సలు బాగలేదు, మొత్తం కంప్లీట్ కంప్లైంట్స్ అనమాట. అండ్ ఒకటి ఫుల్గా ఆఫ్ రోడ్ అయిపోయేసరికి నాకు అసలు నా వల్ల కావట్లేదు, డ్రైవ్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. సో నాకైతే ఎందుకో జమ్మూ కాశ్మీర్ ఆ రోడ్ అయితే, ఎందుకంటే నా బైక్ ఎప్పుడు క్రూజింగ్ వెళ్తేనే నాకు చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటారంటే ఇద్దరు లారీ డ్రైవర్స్ అయితే ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు వాటర్ అయినాయి అనమాట. సో వాటర్ అయినప్పుడు ఒకరేమో ఎస్కేప్ అయ్యి సేఫ్ అయ్యారు, ఇంకొకళ్ళు వచ్చేసి చచ్చిపోయారు. సో అప్పటి నుండి అందరిని పోయే వాళ్ళని వెళ్ళే వాళ్ళని వాటర్ వాటర్ అని అంటారంట. సో దానికి అర్థం ఘాటాలు. గాయస్ లారీ అయితే చూడండి కట్టలు ఇరిగిపోయినాయి పాపం. సో కార్ క్రాస్ అవ్వడానికి రాళ్ళు అవన్నీ వేస్తున్నారు. ఇలా అయితే కష్టమే ఆఫ్ రోడ్ మొత్తం. నేచర్ కాలింగ్. ఆ నేచర్ వేరు, ఈ నేచర్ వేరు. యువర్ నేచర్ బాత్రూమ్ నేచర్, మై నేచర్ రైడింగ్ నేచర్. ఎత్తుమయ్యా. అన్నా ఇటు రాదు, నీకు తింటుందా? ఎయిర్పోర్ట్లా దిగు. వెనక్కి రావాలి నువ్వు, రాని వెనక్కి రాని, అక్కడి నుంచి 4 మీద ఎక్కి. సో గైస్ మనమైతే సర్చ్ అయితే వచ్చాం ఇప్పుడు జస్ట్ నో. అస్సలు ఎంత ఆఫ్ రోడింగ్ చేసామంటే దగ్గర దగ్గర ఒక 220 కిలోమీటర్స్. నేనైతే ట్రిప్ వచ్చేసి 0 చేశాను. సో 220 ఉంది దగ్గర దగ్గరగా. బట్టలు కానివ్వండి, లుక్ ఎట్ మై క్లాత్స్. సో లుక్ ఎట్ మై క్లాత్స్ కింద నుంచి. అండ్ నా ఫేస్ చూడండి, ఎటు నేను ఇన్నోసెంట్గానే ఉంటా, అది వేరే విషయం. బట్ బైక్ చూడండి మొత్తం ఎలా డస్ట్ అయిపోయిందో మొత్తం. నేనైతే మధ్య టైర్ ఎక్కడైనా ఊడిపోయిద్దేమో అనుకున్నా, బట్ ఊడలేదు, స్ట్రాంగ్గా ఉండిపోయింది. బాల్ హెడ్ బాబాయ్ని ఇంటి దాకా తీసుకెళ్తా, నా బాధ్యత. సో తీసుకెళ్తా గ్యారంటీగా. మై గోప్రో ఎంత డస్ట్ కొట్టుకుపోయిందో చూపిస్తా చూడండి. ఇక్కడ ఎంత వైట్గా ఉంది కదా, సో అంత డస్ట్ ఉందన్నమాట. గైస్ ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ ఫుల్ ఆఫ్ రోడ్ అయిపోయాక చూడండి ఎలా ఉండిందో. గైస్ మనాలిలో వెదర్ అయితే చూడండి ఎంత బాగుందో గైస్. సీరియస్లీ ఫస్ట్ టైం నేను మనాలి వచ్చా, బట్ స్టే చేయడానికి కుదరలేదు. బట్ డెఫినెట్గా మనాలి రైడ్ అయితే చేస్తా త్వరలో. సో మనమైతే ఇప్పుడు ఫైనల్గా అటన్ టన్నల్కి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఈ లైఫ్లో నేను ఈ రోడ్లో రోహతాంగ్లో అటల్ టన్నెల్ ఉంది కదా, సో ఫస్ట్ టైం అయితే క్రాస్ అవుతున్నా. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు నేను 2 times లదాఖ్ వచ్చినప్పుడు కూడా నేను జమ్మూ నుండి ఎగ్జిట్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ టైం నేను మనాలి నుంచి ఎగ్జిట్ అవుతున్నాను కదా, సో అందుకని చెప్పేసి. సో చూడండి 1 way అనమాట. చాలా అంటే చాలా బాగుండింది లోపల కూడా. గాయ్స్ మనమైతే హిమాచల్ ప్రదేశ్లో యాపిల్ తోట దగ్గర అయితే ఉన్నాం. సో ఈ రోజు నా ఆశ అయితే తిరిగి నెరవేరబోతుంది గాయ్స్. యాపిల్స్ అయితే కోసుకొని తినేద్దాం గాయ్స్, ఫ్రెష్గా. షిమ్లా యాపిల్స్ అవి
చోర్ 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 చోర్. సో ఫ్రెష్ గా చెట్టు నుంచి కోసుకున్నాం ఇప్పుడే. భలే ఉన్నాయి. వచ్చేసి ఫిగ్గు. ఫిగ్గు తెలుసుగా మీకు? ఫిగ్గు అనమాట. ఏ పక్కవా గాయ్స్, ఇది వచ్చేసి ఫిగ్ అనమాట. సార్ రాము సార్ తీసుకోండి ఒకటి. ఫ్రెష్ రా, తీసుకో. వద్దా? ఒక్కటి తీసుకో. సరే అక్కడ లోపల ఉన్నాయి, నేను ఒకటి తీసుకుంటా. 3 లోపల. ఎక్సలెంట్గా ఉంది. चलिए भाई, थैंक यू. భయ్యా ఆగు భయ్యా, తన్ని భయ్యా, నువ్వు ఏంటి భయ్యా నువ్వు? గాయ్స్ ఇప్పుడే ఫ్రెష్గా చెట్టు ఎక్కి దొంగతనం చేసిన యాపిల్స్ అనమాట ఇవన్నీ. పియర్స్, యాపిల్స్. సో ఇప్పుడే దొంగతనం చేశాను అనమాట. భలే ఉంది టేస్ట్గా. ఎలా ఉంది దొంగతనం చేసిన కాయ? కొనుక్కొని తినేదానికంటే దొంగతనం చేసి దుబ్బు తినేదానికే ఎక్కువ టేస్ట్ ఉంటుంది అంటారు కానీ నిజంగానే చాలా టేస్ట్ ఉన్నాయి. నేనేమో కింద కూర్చొని కింద నుంచున్నాను. భయాన్ని చెట్టు ఎక్కిచ్చేసాను. చెట్టు నుంచి పని చేసి రాత్రి క్యాచ్ పట్టుకున్నా ఒకటి. గాయ్స్ పండలేదు గాయ్స్, ఇంకా పచ్చిగా ఉంది. కొరకడం కూడా రాదు గాయ్స్. టీటీఎస్ కి కొరకడం కూడా రాదు గాయ్స్. నాకు కొరకడం రాదు. నువ్వంటే కొంపకు తిరిగి కొరుకుతావు. నీకు అలవాటు, నాకు అలవాట్లేదు. ఏం చేద్దాం? ఢిల్లీ అవుట్స్కట్స్లో ఎప్పుడు ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా లదాఖ్ హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఈ ట్రాఫిక్కే సగం తలనొప్పి వస్తుంది అనమాట. ఎందుకంటే క్లచ్ క్లోజ్ చేయాలి, 2 inches పోవాలి, లేదా 2 feet పోవాలి, మళ్ళీ క్లోజ్ చేయాలి, మళ్ళీ ముందుకెళ్ళాలి. దీంతోనే టైం అంతా పోతుంది. చాలా అంటే చాలా హెడ్ఏక్ అయిపోతుంది నిజంగా. అండ్ మీ అందరికి ఒక సర్ప్రైజ్ అయితే చూపిస్తున్నా ఇప్పుడు ఢిల్లీలో. అది ఏంటంటారా? కొంచెం వెయిట్ చేయండి, చూపిస్తా. అది ఢిల్లీలో ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అనమాట. లైక్ ఢిల్లీ డంప్ యార్డ్ ఉంటుంది కదా, సో చూడండి ఢిల్లీ డంప్ యార్డ్ చూడండి ఎలా ఉందో, ఎంత హైట్లో ఉందో చూడండి गाइस ఢిల్లీ డంప్ యార్డ్. कब आपका रिलीज होगा ये लाइन? 2 दिन के बाद में. 2 दिन के बाद में आपका चैनल TTS शिवा. TTS शिवा. हाँ ये भैया मेहनत करें. TTS शिवा. हाँ TTS शिवा. ये ना आपका? हाँ वही. हमें आप YouTube पे ले रहे हो चैनल? हाँ YouTube पर सब्सक्राइब कर लिया आपको मैं चैनल. थैंक यू. आ गया. पहली बार. पहली बार मोटो लग रहा है. ओके बहुत. ओके. बहुत अच्छा लगा आपसे मिलके. थैंक यू. चलो दिल्ली हो गए आए हो? दिल्ली देखी आपने? हाँ हो गया. कैसी लगी? अच्छे. क्या रहमत तो नहीं लगती? हाँ मजा आ आपको गया. कैसी लगी? मजा आ गया. चलो ठीक है. లదాఖ్ పోయి వస్తున్నాను. లదాఖ్ వెళ్ళి వస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ మనం అందరం వస్తూనే ఉంటున్నాం. ఈ అదృష్టం వచ్చిందంటే మనకి. లైవ్ అన్న? లైవ్. నేను వస్తానా? వస్తారన్న. 2 days అవుతుంది. కాదు ఇప్పుడు ఎన్ని రోజులు పడతాను? 27 days పట్టిందన్న పోయి రావడానికి. ఛానల్ పేరేనా? TTS శివ. టీటీఎస్ శివానా? ఇది ఇక్కడ ఉంది కదా TTS శివ. ఎప్పుడు అప్లోడ్ అవుతుంది అన్న? 2 days పడుతుంది. 2 days. 2 days సార్. ఏ ఛానల్ వస్తుంది చెప్పు? యూట్యూబ్లో నా యూట్యూబ్లో ఇంకా కొట్టన్నా. శివ. ఇంకా చాలా ఖాళీ ఉందన్న. నిదానంగా కొడతా. నాకు ఫుల్ సంతోషం ఉన్నది. ఎందుకు యూట్యూబ్లో వస్తానా? యూట్యూబ్లో వస్తారనా? మాకేం చేస్తున్నా లేకపోతే ఓకేనా? ఓకేనా. ఫోన్పే ఇస్తావా? ఫోన్పే చేసి 1580. ఓకేనా, థ్యాంక్స్ అన్న.